హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజు అయితే ఈ వీడియోలో నేను కోటప్పకొండ గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండి, ఆంధ్రాలో, గుంటూరు జిల్లాలో ఉంటుందన్నమాట. ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళకైతే కోటప్పకొండ గురించి తెలియని వాళ్ళైతే జనరల్గా ఎవరు ఉండరు. బట్ స్టిల్ నేను తెలియని వాళ్ళ కోసం ఒక వ్లాగ్ అయితే షూట్ చేద్దామన్న కాన్సెప్ట్ తోటి నేను వెకేషన్లో ఉన్నప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళాను అనమాట. అందుకే షూట్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే మనకి పరమశివుడు త్రికోటేశ్వర స్వామి దక్షిణామూర్తి అవతారంలో ఉంటారనమాట. సో ఇక్కడ మనకి బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం అండ్ త్రికోటేశ్వర స్వామి అని చెప్పేసి, అంటే మేము దక్షిణామూర్తి అవతారంలో ఉన్న పరమశివుడు అయితే ఉంటారనమాట. ఇక్కడ 3 శిఖరాలు ఉంటాయి కాబట్టి స్వామివారిని త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే బేసిక్గా కొండ మీదకి వెళ్ళడానికి 2 వేస్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఘాట్ రోడ్ ఉంటుంది, ఒకటి స్టెప్స్ ఉంటాయి. ఇలా ఎంటర్ అయ్యేటప్పుడు మనకి బచ్చు కోటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా తలనీలాలు ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చేసుకొని పైకి వెళ్ళొచ్చు అనమాట. సో స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్ళడానికి అయితే 700 నుంచి 750 మధ్యలో స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. అలా ఎంటర్ అవ్వగానే గొల్ల ఆనందవల్లి నిలయం అని, గొల్ల ఆనందవల్లి దేవాలయం అని చెప్పేసి ఉంటుంది. సో ఈవిడేంటంటే పరమశివుడికి పరమ భక్తురాలు అనమాట. సో ఇక్కడ మనకి కోటప్పకొండకి నియర్ బై ఒక విలేజ్ ఉండేది, నందిపాడు అని చెప్పేసి. అక్కడ పరమశివుడు కొండ మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఋషి రూపంలో నందుడు అనే ఆవుల కాపరికి ఋషి రూపంలో స్వామివారి దర్శనం ఇస్తారనమాట. నందుడికి సంతానం లేకపోవడంతో స్వామివారిని మొక్కుకుంటాడనమాట. స్వామి, నాకు ఇన్ని రోజులైనా సంతానం లేదు, నాకు సంతానాన్ని అనుగ్రహించండి అని. ఆ స్వామివారు అనుగ్రహిస్తారు. అనుగ్రహించిన వెంటనే వాళ్ళకి సంతాన ప్రాప్తి అయితే జరుగుతుందన్నమాట. ఒక ఆడ సంతానం అయితే కలుగుతుంది. ఆవిడకి స్వామివారితోనే పేరు పెట్టిస్తారు. స్వామివారు ఆనందవల్లి అని చెప్పేసి నామకరణం చేస్తారు. సో స్వామివారి దయ వల్లే పాప సంతానం కలిగింది అన్న గ్రాటిట్యూడ్ తోటి ఎవ్రీడే వాళ్ళు పాలు, పండ్లు వాళ్ళకి శక్తి మేరకు ఏది ఉంటే అది స్వామివారికి తీసుకెళ్ళి నైవేద్యంగా సమర్పించుకునేవాళ్ళు. సో నందుడు కాలక్రమేణా వృద్ధుడు అవ్వడంతో అతని పాప అయిన ఆనందవల్లికి చెప్తాడనమాట, నువ్వు డైలీ అది స్వామివారికి సమర్పించాలి అని చెప్పేసి. ఈవిడ కూడా అలానే చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉండగా స్వామివారు ఏం చేస్తారంటే ఈమె భక్తిని పరీక్షించాలి అన్న దాంతో మాయాగర్భం అనేది అనుగ్రహిస్తాడనమాట. ఈమెకి ఏమీ అర్థం కాలేదు, నాకేంటి గర్భం ఏంటి కన్యగా ఉన్నప్పుడు, అసలు ఇదేంటి అని చెప్పేసి ఆలోచించుకొని సరే ఆరంభారం స్వామివారి మీదే వదిలేద్దామని చెప్పేసి అలానే స్వామివారికి నైవేద్యం అనేది తీసుకెళ్తూ ఉండేదన్నమాట. అలా తీసుకెళ్తూ ఉండగా ఈమెకి నెలలు నిండుతూ ఉండగా స్టెప్స్ ఎక్కలేకపోయిందనమాట. ఒకరోజు పాలు, పండ్లు అన్నీ సజ్జలో పెట్టుకొని తీసుకొని వెళ్తుండగా స్టెప్స్ మీద కూర్చుంది ఎక్కలేక. కూర్చున్నప్పుడు ఒక కాకు వచ్చేసి నైవేద్యాన్ని తినేస్తుంది అనమాట, నెట్టేస్తుంది కిందకి, లేదంటే తినేస్తుంది, ఏదో జరిగింది మొత్తానికి. సో అప్పుడు ఏమైతుందంటే ఈమెకి బాగా కోపంతో, నేను స్వామివారికి ప్రసాదంగా తీసుకొస్తున్న పాలు, పండ్లు కాకి తినేయడం ఏంటి, అసలు నా భక్తిలో ఏమైనా లోపం ఉందా, లేదంటే స్వామివారికి నిజంగా అంత శక్తి లేదా అని చెప్పేసి ఈమె ఆగ్రహంతో, స్వామివారు నిజంగా శక్తి గల వారే అయితే నా భక్తిలో ఎలాంటి లోపము లేకపోతే ఈ కోటప్పకొండ మీద ఈ రోజు నుంచి కాక అనేది వాలకూడదు అని శపిస్తుంది అనమాట. శపించేసి ఇంటికి వెళ్ళి మరలా కొత్తగా స్నానం వచ్చేసి కొత్తగా పండ్లు, పాలు అన్నీ తీసుకొని స్వామివారి దగ్గరికి వస్తుంది. స్వామివారు ఏమిటి ఆలస్యం అనగా చెప్తుంది అనమాట, ఇలా జరిగింది, నేను కాకులు రాకూడదు అని శపించాను, నాకు మీ అనుగ్రహం కావాలి అని. స్వామివారు అలానే అనుగ్రహిస్తారు. అనుగ్రహించినప్పటి నుండి ఈ రోజు వరకు కూడాను కోటప్పకొండ మీద అయితే కాక అనేది వాలదు. బట్ కోటప్పకొండ కింద అయితే కాకులు ఉంటాయి, బట్ పైకి అయితే రావు. అది స్వామివారి అనుగ్రహం ఉన్నట్లే కదా మరి. సో అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి శృంగేరి శక్తిపీఠం అని చెప్పేసి అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ మనకి భారతీ తీర్థ స్వామివారు అని చెప్పేసి ఉంటారనమాట. సో ఆయన వాళ్ళ అమ్మమ్మ గారిది నర్సరావుపేట అనమాట. సో వాళ్ళ తాతగారు ఏంటంటే రెగ్యులర్గా స్వామివారికి కొండ మీదకి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండేవాళ్ళు. సో భారతీ తీర్థ స్వామివారి మదర్ కూడా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్తో పాటుగా కొండ మీదకి వెళ్ళేవాళ్ళు అనమాట. సో శృంగేరి శక్తిపీఠంలో కొంతమంది భక్తులకు ఆమె
ముందు రూమ్లోనే ఉంటుందన్నమాట శృంగేరి శక్తిపీఠంలో. సో ఎందుకమ్మా మీకు ఇంత గొప్ప పుత్ర సంతానం ఎందుకు కలిగారు, ఏదో కారణం ఉండే ఉంటుంది, మీరు చెప్పాలి అని అడిగితే ఆవిడ చెప్పారనమాట. నేను తెలుసో తెలియకో నర్సరావుపేటకి దగ్గరలో ఉన్న కోటప్పకొండ మీద త్రికోటేశ్వర స్వామి అని ఉంటారు. ఆ స్వామివారికి మా నాన్నగారితో కలిసి వెళ్ళి అభిషేకం చేశాను. మేబీ ఆ పుణ్యఫలమే నాకు ఇంత గొప్ప సంతానం కలిగారేమో అని చెప్పేసి ఆవిడ సెలవిస్తారనమాట. సో ఇలాగా ఏంటంటే కోటప్పకొండకి చాలా గొప్ప చరిత్ర అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే స్వామివారు బ్రహ్మచారిగా వెలిసారు కాబట్టి ఇక్కడ మనకి ధ్వజస్తంభం అయితే ఉండదన్నమాట ఈ టెంపుల్లో. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఎలాంటి బ్రహ్మోత్సవాలు కానీ కళ్యాణాలు కానీ స్వామివారికి ఎలాంటివి జరగవు. ఓన్లీ మాఘమాసంలో శివరాత్రి రోజు మాత్రం చాలా బాగా చేస్తారు. అండ్ కార్తీక మాసం అన్ని రోజులు మాత్రం ఇక్కడ చాలా చాలా బాగా చేస్తారు. అండ్ ఏకాదశి రోజు అలాగా పుణ్యతిథుల్లో మాత్రం ప్రత్యేక పూజలు అనేవి నిర్వహిస్తారు. అండ్ డైలీ వచ్చేసి స్వామివారికి అభిషేకం ఇట్లా నార్మల్గా ఎలా అయితే శివాలయంలో జరుగుతాయో అలాగా అన్నీ ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే బేసిక్గా శివరాత్రి రోజు ఆల్మోస్ట్ 10 లక్షలకు పైగా భక్తులు వస్తారు స్వామివారి అనుగ్రహం కోసం అని చెప్పేసి అయితే ఇప్పటి వరకు మనకి రికార్డ్స్లో ఉందన్నమాట. ఇక్కడ నియర్ బై విలేజెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రభలాగా కట్టుకొని సంబరం చేసుకుంటూ ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ ఆ రోజు నైట్ అంతా జాగారం చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పేసి భక్తులు ఇలాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే భారతీ తీర్థ స్వామివారు వైరాగ్యంలో ఉన్నప్పుడు శృంగేరి శక్తిపీఠానికి వెళ్ళకముందు ఇక్కడ వేద పాఠాలు అయితే అభ్యసించారనమాట. ఆయనతో పాటుగా వేదం నేర్చుకున్న ఒక మహాపండితుల వారైతే ఇక్కడ ఇప్పటికీ కూడా అభిషేకం చేస్తూ ఉన్నారనమాట. ఆ స్వామివారి అభిషేకం చేస్తే ఆల్మోస్ట్ 1 అవర్ చేస్తారంటండి. ఆ 1 అవర్ కూడాను వచ్చిన భక్తులు ఎంత హర్రీగా వచ్చినా అంటే ఎంత అసలు జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అని వచ్చిన వాళ్ళు కూడాను అభిషేకం అయిపోయి కంప్లీట్గా ఆ స్వామివారి లోపలికి వెళ్ళే వరకు కూడాను అంతే ఉంటారంట. అంటే అంత బాగా అభిషేకం చేస్తారనమాట వీళ్ళు. బట్ ఇక్కడ కోతులు అయితే కొంచెం ఎక్కువే ఉంటాయండి. అండ్ వీళ్ళు ఇక్కడ ప్రసాదం అదే అన్నము అదంతా కూడా వీళ్ళే పెడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే బేసిక్గా అంటే ఇంకొంచెం మెయింటెనెన్స్ అయితే కావాలి. బట్ ఉన్న వరకు అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే నాగవయ్య స్వామి టెంపుల్ అని నాగవయ్య స్వామి విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాలలు కట్టుకుంటారు కదా, అలా కట్టుకోవడం కానీ, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు రాయి మీద రాయి పెడితే కూడా ఇక్కడ మనకి అనుగ్రహం కలుగుతుంది. వెంటనే సొంత ఇంటికి అలా నెరవేరుతుంది, సంతానం కలుగుతుంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారనమాట. ఇక్కడ నేను చెప్పాను కదండి, కళ్యాణాలు అయితే ఏం జరగవు, బ్రహ్మోత్సవాలు కూడా జరగవు. మెయిన్గా పిల్లలకి ఏంటంటే దక్షిణామూర్తి అవతారం ఉన్నారు కాబట్టి స్వామివారు చాలా జ్ఞానము విద్య ఇలాంటి పిల్లలకైతే మనకి అంటే పిల్లలకి ఇక్కడ విద్యాభ్యాసం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి విద్యలో వాళ్ళు రాణిస్తారు అని చెప్పేసి అయితే నమ్మకం అనమాట. అందుకే చాలామంది ఇక్కడికి వచ్చేసి విద్యాభ్యాసం అక్షరాభ్యాసం అయితే చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ మనకి వేద సంథింగ్ ఏదో టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఎస్పెషల్లీ దీనికోసం అక్షరాభ్యాసం కోసమే పెడతారనమాట. అక్షరాభ్యాసం అంతా ఈ టెంపుల్లోనే చేస్తారు. సో ఇక్కడ ఇతను వచ్చేసి ఏదో కంటి దృష్టి పోవడానికి అదే నరదృష్టి పోవడానికి అని చెప్పేసి అది చూపిస్తున్నాడు అనమాట. అది వచ్చేసి కళ్ళంట ఎల్లో కలర్ది. అండ్ ఇది వచ్చేసి ఏదో చేతులు అన్నట్లు చెప్తున్నాడు. ఈ రెండు కలిపి ఇంటికి కడితే ఖచ్చితంగా మనకి అనుగ్రహం అయితే ఉంటుందని చెప్తున్నాడు. సో ఇదండి ఈరోజు వీడియో.